బ్యాచ్ ఆడా చూడండి బ్యాచ్ చెయ్యి ఎత్తకుండా వారి చేతిలో ఈ యొక్క భువనగిరి జిల్లా కలకలలాడాలని చెప్పి ప్రీతం ప్రధాని నరేంద్ర మోడీ గారి యొక్క ఆదేశంతో ఈ రోజు 13, 14, 15 3 రోజుల పాటు భువనగిరి జెండా దేశమంతా కూడా రెపరెపలాడాలనే ఉద్దేశంతో ఈ రోజు మన గౌరవ శాసనసభ్యులు శ్రీ బొజ్జల సుధీర్ రెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో ఈ రోజు శ్రీకాళహస్తి పట్టణ పురవీధుల గుండా మరి విద్యార్థులు కావచ్చు అందరూ కూడా అన్ని కుల మతాలకి పార్టీలకు అతీతంగా ఈ రోజు పెద్ద సంఖ్యలో విచ్చేశారు. వారందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి మనమందరం కూడా ఏదో కార్యక్రమం చేసామనేది కాదు. ఈ 78 సంవత్సరాల్లో మనకందరికీ తెలుసు మరి 10 సంవత్సరాలకు ముందు భారతదేశం ఏంటి, 10 సంవత్సరాల తర్వాత ఈ రోజు భారతదేశం ఏంటి. ఈ ప్రపంచ దేశంలోనే భారతదేశం ఒక అగ్రగామి దేశంగా ఈ రోజు ఉందంటే దానికి కారణం ప్రీతం ప్రధాని నరేంద్ర మోడీ గారు. ఈ రోజు ఈ రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో ఈ రోజు రాష్ట్రం అభివృద్ధి పరంగా పరుగులు తీస్తా ఉంది. అదే రకంగా ఈ రోజు శ్రీకాళహస్తి నియోజకవర్గం కూడా అభివృద్ధి పరంగా ముందుకు పోయే విధంగా ఈ రోజు మన శాసనసభ్యుడు ఢిల్లీలో కూడా కాళహస్తికి ఏమేమి కావాలా, ఏ డిపార్ట్మెంట్ లో ఎన్ని 100 కోట్లు తేవాలనే ఒక ఆలోచనతో ఈ రోజు కాళహస్తి పట్టణం కావచ్చు నియోజకవర్గ అభివృద్ధి కోసం ఆహర్నిశలు కష్టపడుతూ సుధీర్ రెడ్డి గారికి అదే వీళ్ళకి విచ్చేసిన పత్రికా మిత్రులకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ భారత్ మాతా हम दिखाएंगे हम क्या कर सकते. Give us 1 year time and we'll show how our government will work. Definitely ఇప్పటికే మంచి కార్యక్రమాలు చేస్తున్నాం. కాళహస్తిలో మంచి కార్యక్రమాలు తీసుకొని ముందుకు పోతున్నాం. డెఫినెట్ గా